రైతులకు 10 ఏళ్లలో రాని కష్టాలు కాంగ్రెస్ సర్కార్లో 2 ఏళ్లకే ఇబ్బందులు వచ్చాయని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి జోగు రామన్న. రైతు తుడుం గణపతి తన మరణ వాంగ్మూలంతో హెచ్చరించిన ఎంపీ, ఎమ్మెల్యే రైతులను పట్టించుకోలేదని మండిపడ్డారు. అప్పుల బాధ తాళలేక రైతు తుడుం గణపతి ఉగాది పండుగ రోజే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమన్నారు. తుడుం గణపతిది ఆత్మహత్య కాదని ప్రభుత్వ హత్య అని విరుచుకుపట్టారు. అంతకుముందు ఆదిలాబాద్ జిల్లా రూరల్ మండలం ఆర్టీబీ గ్రామంలోని రైతు తుడుం గణపతి కుటుంబ సభ్యులను పరామర్శించారు జోగు రామన్న. గణపతి కుటుంబానికి ప్రభుత్వం తరపున అందాల్సిన నష్టపరిహారం అందించే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మొన్న 19 తారీఖు నాడు ఉగాది రోజున తుడం గణపతి అర్లీ గ్రామం ఆదిలాబాద్ రూరల్ మండలం రైతు తన కౌలు రైతు 18 ఎకరాలు కౌలు తీసుకున్నాడు. 30,000 ఎకరం చొప్పునతోటి అంటే దాదాపు 5.5 లక్షలు గంపగుత్తగా ఒకటే రైతు దగ్గర 18 ఎకరాలు కౌలు తీసుకున్నాడు. తన సొంతం ఉంది, తన పేరు మీద 5 ఎకరాల చిల్లర ఉంది, కొడుకు పేరు మీద ప్రవీణ్ పేరు మీద ఒక 2.5 ఎకరాలు ఉంది. అంటే ఇలా టోటల్గా తెచ్చినటువంటి అప్పులు తీర్చలేనని చెప్పి పండించిన పంట కూడా మార్కెట్కి తీసుకుపోతే కూడా కనీసం కొనే నాతుడు లేడు. తేమల పేరుతోటి అన్ని పంటల్ని కూడా మార్కెట్లో 5 రోజులు, 6 రోజులు, 10 రోజులు పండుకొని కూడా ఎండబెట్టుకొని అమ్ముకునేటటువంటి పరిస్థితి. మార్కెట్కి పోయిన సరుకు కూడా కొంటలని చెప్పి మనస్తాపానికి గురై మరి ఆయన అప్పులు, ప్రైవేట్ అప్పులు, బ్యాంకుల అప్పులు ఇవన్నీ కూడా తీర్చలేనటువంటి బాధతో మనస్తాపానికి గురై తుడం గణపతి చనిపోవడం జరిగింది. వారి మరణం పట్ల ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ, వాళ్ళ కుటుంబానికి కూడా భగవంతుడు ధైర్యం ఇవ్వాలని చెప్పి, వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ముందుగా కోరుతూ, ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చెప్పిండో మద్దతు ధరకు కూడా చట్టబద్ధత కల్పించాలని చెప్పి ఇవన్నీ కూడా చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ రైతుల పక్షాన ఉంటాం.